ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను తాటిపండు రొట్టె వేయబోతున్నానండి. తాటిపండుతోటి అయితే స్టార్టింగ్ ఇలా తిప్పుకుంటే కానీ ముచ్చుకు రాదండి. ఇలా తీసుకొని దీన్ని కొంచెం ఇలా నాలుగు పక్కల అలా నొక్కుకోండి. ఇలా నొక్కి ఇప్పుడు ఈ తోలు తీస్తానండి. ఇవ్వండి, ఇవి తాటిపేసం అండి. ఇది 3 పళ్ళు తాలూకా తాటిపేసం అండి. ఇది అంటే మీకు ఇప్పుడు నేను వీడియోలోని తోలు తీసినట్టు చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ టైం గారెల దాంట్లో పెట్టానండి. ఆ గారెలు నా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, దాని లింక్ పెడతాను. ఆ తోలు ఎలా తీసుకోవాలో చూసుకోండి. అయితే ఇవ్వండి తాటిపేసం 3 కప్పులు పేసానికండి 2 కప్పులు బియ్యం నూకండి. ఇవ్వండి, ఇదే కప్పుతో నేను పేసం కూడా తీస్తాను. కప్పు అండి, ఇది 2వ కప్పు అండి. ఇది 1 కప్పు వేసాను కదండి, ఇది 2వ కప్పు. ఇదే కప్పుతో నేను 3 కప్పులు పేసం కూడా వేస్తానండి. అయితే దీన్ని ముందు గుండా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి, తడి పొడిగాను. ఇదిగోండి, ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ఒక అరగంట కన్నా ఎక్కువ నానినా పర్వాలేదు కానివ్వండి, అరగంటగా మాత్రం తక్కువ నానకూడదు, ఉడకదండి రొట్టె ఎప్పుడు. ఇదిగోండి చూడండి, కింద అస్సలు నీళ్ళు లేవు, వాటర్. అలా వాటర్ లేకుండా తడి పొడిగా తడి పెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు ఇది తడి పెట్టుకొని చూడండి, ఇది ఇలా తడి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అరగంట సేపు. గంట సేపు అయినా ఉంచుకోవచ్చండి, మినిమం అరగంట. ఎగ్జాక్ట్గా ఇదే కొలతలోని తాటి రొట్టె వేసుకుంటేనండి రొట్టె చాలా బాగుస్తుందండి. నూక నానిందండి, అరగంట అయింది. నేను 3 కప్పులు వేస్తున్నాను. 2 కప్పులకి 3 కప్పులు పేసానికి 2 కప్పులు నూకండి, గుర్తుంచుకోండి. 3 కప్పులు పేసం వేసాం కదండి. ఇదిగోండి 2 కప్పులు బెల్లం. అయితే 1.5 వేసుకోవచ్చును, కానీ తీపి సరిపోదండి. తీపి ఒక్కొక్క అర కప్పు ఎక్కువ వేయాలనే వేస్తున్నానండి. 2 కప్పులు. తీపి చప్పగా ఉంటే రొట్టె చప్పగా ఉంటుంది. అందులోకి తాటిపేసం కొంచెం చిరుచేదులా ఉంటుంది కదండి, చాలామందికి నచ్చదు. దాని గురించి ఒక అరకప్పు ఎక్స్ట్రా వేస్తున్నానండి. ఇవన్నీ 2 కప్పులు. చూడండి, అలాగా మొత్తం 3 వేస్తే ఆ క్వాంటిటీలోకి వచ్చింది. ఇలాగే రావాలండి. దీన్ని ఇప్పుడు దలసర మూకుట్లో వేసుకొని రొట్టేస్తానండి. పదండి, స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని అవ్వండి అది వేసేస్తాం. పేసం తయారు చేసిందంతా వేసేస్తామండి. దలసర మూకుట్లో వేసుకుంటే రొట్టె బాగా కాలుతుందండి. కనీసం 1 గంటైనా పడుతుందండి కాలడానికి. మధ్యలో ఒక 10 మినిట్స్ అలా అయ్యాక చూసుకోవాలి. గుండె పెచ్చు కట్టింది, దాన్ని తిరగేసుకుంటాండి. అంతేనండి, తాటి రొట్టె రెడీ అయింది.